Karthik, Anvit, Mohit, Bhuvaneshwar. So and also surprise distribute చేస్తున్న మన ఎస్పీ గారికి ఆర్ దామోదర్ సార్ అండ్ అలాగే మన ఒంగోలు ఎంపీ ఎమ్మెల్యే ఆఫ్ ఒంగోల్ శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు All the kids are requested to come fast for the group photo with the dignitaries on the stage. Hey, kucha. So guys, they have completed the 5K run. Give them a big round of applause. Hip hip, hooray! Hip hip. Who finished 5K run? First prize 14 minutes 23 seconds. So congratulations. So 5K run winner. 20,000 cash prize to S. Mahesh for completing his 5K run. Ongole Marathon 2025. So yes, a 5K runner. Or Mahesh, once again congratulations on behalf of Mongolians. ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారు ప్లీజ్ గివ్ అవే ద ప్రైజ్ అండి. రైసా మహేష్, థర్డ్ ప్రైజ్ విన్నర్ మహేష్ ప్లీజ్. Yes sir. So second winner ఆదిత్యకి కంగ్రాచులేషన్స్ 50,000 rupees cash prize గెలుచుకున్నాం మన ఆదిత్యకి. once again hearty congratulations. So next I request Sai Kumar Garni prize ఇవ్వవలసిందిగా మనవి. Yes sir. The first woman completing her 5K run, Swapnaki గట్టిగా చెప్పండి. Yes, 20,000 rupees cash prize గెలుచుకుంది స్వప్న for completing her 5K run. So I request our dignitaries. Yes sir. తామీన్ అన్సారియా గారు అలాగే మన ఎమ్మెల్యే ఒంగోలు దామచర్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా రాజేశ్వరి గారు 15,000 క్యాష్ ప్రైజ్ అందుకుంటున్నారు. సెకండ్ ప్రైజ్ నోమెన్ అండ్ 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నారు నీలా గారు. The third prize winner to complete her 5K run in Ongole, Neela. Congratulations. So Harish,
Male. Third prize గెలుచుకున్నారు హరీష్. So once again Harish, congratulations. So 10,000 rupees cash prize గెలుచుకున్నాడు హరీష్. Once again congratulations. Men third prize Harish to completing 5K running on goal. So winners. For the first time in Angola, 2025 completed their 5K run. The Angolians. Woo! కార్యక్రమం పెట్టి దానికి మమ్మల్ని అందరినీ కూడా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా సంతనోత్తలపాడు ఎమ్మెల్యే విజయ్ గారు, ఇంకా ఎగ్బుల్స్ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు, అదేవిధంగా అందరూ కూడా హనుమంతరావు గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈరోజు ఉండే పరిస్థితుల్లో అందరూ కూడా అవేర్నెస్ రావాలి, వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ 5K రన్ పెట్టారు. ఎక్కువ ఈరోజు ఉండే హెల్త్ కండిషన్స్ కానీ, ఈరోజు క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి, అదేవిధంగా హార్ట్ డిసీజ్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. దాంతోపాటు దాన్ని చిన్న వయసులో నుంచే డ్రగ్ ఎడిక్ట్ అవుతున్నారు. ఇవన్నీ అవేర్నెస్ తీసుకురావడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు, మమ్మల్ని అందరినీ పిలిచారు. మీ అందరూ కూడా చదువుకునే విద్యార్థులు. ఇందాక మన ఎస్పీ గారు హెల్మెట్ కూడా చూపించారంటే మేమంతా కూడా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికే. ఈరోజు స్టూడెంట్స్ ఏంటంటే ఫ్యాషన్ అయిపోయింది, సైలెన్సర్ తీసేయటం, రౌండ్స్ బైక్ తిప్పటం, డ్రింక్ చేసి డ్రైవ్ చేయటం, ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల మీకు కాకుండా ఎదుటోళ్ళు కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మీ అందరూ కూడా ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ యూజ్ చేయాలి, డ్రింక్ చేసి డ్రైవ్ చేయకూడదు. అదేవిధంగా మీకు సైలెన్సర్ తీయటం ఇవన్నీ కూడా చేయకుండా పబ్లిక్లో ఒక మంచి మెసేజ్ ఇచ్చేటట్టుగా స్టూడెంట్స్ నుంచి మీ అందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఉండే డిజీజెస్ కూడా దాన్ని కూడా అవేర్నెస్ చేయడానికి ఈరోజు ఇది పెట్టడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ పాల్గొన్న మీ అందరికీ, గెలిచిన వాళ్ళందరికీ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. ఈ 5K ఒంగోలు మ్యారథాన్ రన్కి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే గారు, టెక్ బుల్స్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో సిద్ధ ఫ్యామిలీ, హనుమంతరావు గారు అండ్ అదర్స్ ఇక్కడ పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. I was totally surprised that so many people got up early in the morning to participate in this run. I never knew that in Ongole, so many people wanted to. I don't know whether all of them completed 5K or not, but they came and participated. I was really surprised that so many people came. We should be aware that health is very important. Or they say health is wealth. So if you have to do this running and all that, because when you do good exercises, even your mental and other capabilities and tension, BP and all those things come into control. So the present generation, what is happening is we are more on to this TV, this video games and all that. Health is very important. You have to run, and if you are not healthy, whatever you do, it will be a big zero, because without cooperation of health, whatever you do, your dreams will not be achieved. So I'm really happy that so many people came to participate in this marathon, and I hope that in future more and more people come and participate in this event. Thank you very much. దామచర్ల జనార్దన్ గారికి ఫెలిసిటేషన్ బై సిద్ధా హనుమంతరావు గారు, సిద్ధా భరత్ గారు. It's a pleasure and honor to have you here, sir, for this event. From both the teams, Vice Krishna Sai Group of Institutions and Tech Schools, thank you once again for spending your valuable time with us. Kirti Medicals Venkateshwar Reddy garu and Upas Prakash garu, felicitation జరుగుతుంది to our beloved Vijay Kumar garu. Thank you for your great support, sir.
మీద ఉన్న ఆల్ డిగ్నిటరీస్ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ యొక్క బ్యూటిఫుల్ టైమ్ అండ్ బ్యూటిఫుల్ ప్రెసెన్స్ ఇక్కడ వరకు వచ్చి ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేసిన మీ అందరికీ కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ రైస్ కృష్ణ సాయి గ్రూప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ టెక్ బుల్ సంస్థ తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. Yes, I request honorable MLAs, please ఒక ఫోటో కోసం పోజ్ ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆల్సో కీర్తి మెడికల్స్ కి కూడా వన్స్ అగైన్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఎమ్మెల్యే గారి తరపు నుంచి ఒక మొమెంటో అందుకుంటున్నారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ సపోర్ట్. అండ్ ఢిల్లీ హైవే రెస్టారెంట్ Subhan gar all memento for your beautiful support. Yes sir. N Vijay Kumar gar tarpu nunchi మోడీ గారికి మొమెంటో ఇవ్వబడుతుంది ఇప్పుడు. Yes, thank you for your beautiful support andi from Tech Bulls. వెళ్దాము ఫైనల్ గా. సో వన్స్ అగైన్ ఇంత గ్రేట్ సక్సెస్ ని ఇచ్చిన ఒంగోలియన్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ సాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు టెక్ బుల్స్ కలిసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే క్యాన్సర్ మీద అవగాహన. ఈరోజు ఆ జనాల్ని పీడిస్తున్న ఒక ముఖ్యమైన సమస్య ఇది, క్యాన్సర్ మీద అవగాహన. అదేవిధంగా ఈరోజు యువత మత్తు పదార్థాలకి బానిసలు అవుతున్నారు. సార్ ఎస్పీ సార్ని కలిసినప్పుడు క్యాన్సర్ అనేది పెద్దవాళ్ళకి కొంచెం ఇదిగా ఉంటుంది, చిన్నపిల్లలు యూత్ ఏదైతే ఉన్నారో ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఒంగోలులో ఉండే యూత్కి ఒక మెసేజ్ మీరు ఇవ్వండి అంటే డ్రగ్స్ వద్దు బ్రో అని సార్ ఒక కోట్ పెట్టించి దాన్ని ప్రమోట్ చేయడం కూడా జరిగింది. ఈ మెసేజ్ ఎందుకు ఇస్తున్నాము, ఎలా ఇస్తున్నాము అనేది జనాలు అర్థం చేసుకొని సారు యొక్క ఎస్పీ గారు, డిస్ట్రిక్ట్ పోలీస్ అథారిటీస్ అందరూ కూడా ఎందుకు చెప్తున్నారని అర్థం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు యూత్ అందరూ కూడా దీని మీద ఆలోచించి డ్రగ్స్ జోలికి వెళ్లకుండా మంచి భవిష్యత్తు ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇంకొక ఇష్యూ కూడా సార్ రైజ్ చేశారు, హెల్మెట్ ఇష్యూ. దాదాపుగా సార్ వచ్చిన తర్వాత ప్రతిరోజు హెల్మెట్ డ్రైవ్ చేస్తున్నారు, ఇంకా డ్రైవ్ చేస్తూనే ఉన్నారు. సారు వాళ్ళ నిన్న ఆఫీస్కి వెళ్ళినప్పుడు, మీటింగ్కి వెళ్ళినప్పుడు సారు వాళ్ళ ఆఫీస్లో హెల్మెట్స్ లేవని చెప్పి వాళ్ళ ఓన్ పోలీసులకే క్లాస్ ఇచ్చారు. సో సార్ చాలా పర్టికులర్గా ఉన్నారు. సో రోడ్ సేఫ్టీ కూడా అందరూ పాటించి అందరూ జాగ్రత్తగా ఉండాలి, క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.